మీ అందరికీ నా వందనాలు. చేరవలసిన మీకు ప్రభు నామం మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. సామెతలు 10వ అధ్యాయం 7వ వచనం. నీతివంతురాలు అని చెప్పడానికి అత్తమ్మ గురించి చాలా విషయాలు. మొదటగా చెప్పాలంటే చిన్నప్పుడే మా అమ్మకు ట్యూబర్క్లోసిస్ వచ్చినప్పుడు మా అవ్వ తాత మా అమ్మను మా మామయ్య దగ్గరికి తీసుకొచ్చి వదిలిపెట్టినారు. ఆ రోజు దేవుడి కృప ఉంది, బట్ సహాయం చేసేవారు లేకపోతే ఆమె పరిస్థితి ఏమైందో. కానీ అక్క మామ అవ్వ తాత వాళ్ళ అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకొని ఆమె హెల్త్ కండిషన్ బాగయ్యి తిరిగి మా మధ్యకు రావడానికి దేవుడు కృప చూపించినాడు. అందుని బట్టి దేవుడికి స్తోత్రం. ఆ సమయంలో 4 పిల్లలు పెట్టుకొని మామయ్య చాలా కష్టపడి పని చేస్తూ కూడా ట్యూబర్క్లోసిస్ అంటేనే మంచి ఫుడ్ పెట్టాలి వాళ్ళకి. అయినప్పటికీ అత్త మామ చాలా జాగ్రత్తగా అమ్మని చూసుకున్నారు. అక్కడ అత్త మామలు వాళ్ళ అత్త మామల మాటకి లోబడింది. నువ్వు సులోచనని బాగా చూసుకోవాలి అని చెప్పినప్పుడు వాళ్ళ అత్త మామ మాటకి లోబడింది. అలాగే తన భర్త మాటకి లోబడి తను వాళ్ళు చెప్పినట్టు విని ఆమె సర్వీస్ చేస్తున్నాము. నిజంగా ఈ కాలంలో ఎవరికైనా జబ్బు ఉందంటే 4 పిల్లల్ని పెట్టుకొని, అంటే చిన్న పిల్లల్ని పెట్టుకొని వాళ్ళకి సర్వీస్ చేయాలంటే చాలా మంది వాళ్ళకి సపరేట్గా పెట్టాలి అని ఆలోచిస్తారు. కానీ మా అత్త మా మామయ్య ఎప్పుడు అలా చూడలేదు. అమ్మని వాళ్ళతో పాటే. అంతేకాకుండా ఇక్కడ ఉండే కృపారావు అంకులు కూడా మెడికల్ పరంగా మెడిసిన్కి హెల్ప్ చేశారు. అది నాకు చాలా చిన్న వయసు అది, కానీ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా దేవుడి కృప వల్ల వీళ్ళందరి సహాయం వల్ల ఆ రోజు అమ్మ సర్వైవ్ అయ్యింది. కానీ ఒకవేళ దేవుడి కృప లేకపోయింటే మా చిన్నతనంలోనే మా తల్లిని మేము కోల్పోయిన వాళ్ళమేమో. కానీ అమ్మ ఇంతవరకు ఈ మధ్య రీసెంట్గా చనిపోయింది. అది దేవుడు చిత్తం. మరణం తప్పించుట యెహోవా వశము. నిజం. అక్కడికి ఎన్నోసార్లు అనేక పరమైన హెల్త్ ఇష్యూస్ వచ్చిన ప్రతిసారి మేము కర్నూలుకు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి సర్వైవ్ చేయగలిగాం. అది దేవుడి కృప, మా గొప్పతనం కాదు. అది కేవలం దేవుడి కృప మాత్రమే. దేవుడి చిత్తం ఆమె పట్ల ఉంది, అంటే ఆమె సర్వైవ్ అయ్యి బ్రతకాలి అనేది దేవుడి చిత్తం ఉంది. బట్ ఈ టైంలో మొన్న రీసెంట్గా తనని కర్నూలు తీసుకెళ్ళాలనుకున్నాము. బట్ ఒక 2 days ఉండి తర్వాత తీసుకెళ్దాం అనుకున్నాం. బట్ అంతలోపలే ఇలా అయింది. ఇది కూడా దేవుడి చిత్తమే అని నేను అనుకుంటున్నాను. అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉండి ఇబ్బందులు పడి అలా కాకుండా ఆమె అన్ని విధాలుగా ఆమె తన అత్తమామలు కానీ, తన భర్తకు కానీ, తన బంధుమిత్రులకు కానీ, కుమారులకి, కోడళ్ళకి. అత్త అని అంటే కొంచెం కోడళ్ళ పైన పెత్తనం చేస్తారు. ఒక్కొక్క విషయంలో నేను మా అత్తను అరిచినప్పటికీ ఆరోగ్య విషయంలో తను ఏమీ మాట్లాడేది కాదనమాట. అలా ఏమన్నా కానీ సైలెంట్గానే ఉండేదన్నమాట. కాబట్టి ఆమెను జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోలేము. కానీ ఇంత త్వరగా లాస్ట్ ఇయర్ ఇదే స్టేజ్ అత్తమామ మ్యారేజ్ జరుగుతుంది. బట్ ఇక్కడ జరిపించాల్సి వస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దేవుడి చిత్తాన్ని మనం తలవంచాలి కాబట్టి విధేయులమై ఆయన చిత్తం పట్ల మనం ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఈ లోకంలో జీవించాలి. నీతి మందిరాలుగా జీవించిన నేను నమ్ముతున్నాను. అందరికీ చిన్న పెద్ద తేడా కోడలు అన్ని విషయాల్లో
వాళ్ళు చేయగలిగింది. ఇంత త్వరగా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను అనుకోలేదు. బట్ అది దేవుని చిత్తంలో ఉంది కాబట్టి ఇలా జరిగిందని మేము అనుకుంటున్నాము. బట్ ఆమె ఆత్మకు శాంతి సమాధానం దయచేస్తాడని నేను నమ్ముతున్నాను. ఆమె ఆత్మను దేవుడి సన్నిధికి చేర్చున్నాను. అవకాశం ఇచ్చిన దేవునికి మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. I'm going to do some of the problems. Two things. Very good happens. My question. రాజు గతంలో ఉన్నారు. ప్రైజ్ లార్డ్. రేపు నా పేరు చూసి ఇలాంటి వల్ల కజిన్ సిస్టర్ వాళ్ళు కూతురుని మా మమ్మీ వచ్చి చాలా క్యాన్సర్ బాధపడేటప్పుడు ఇక్కడ హాస్పిటల్ ఉన్నప్పుడు ఆంటీ వచ్చి పనికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మ వేడి ముద్ద చేసుకొని ప్రతిరోజు ఒక్కరోజు నేను ఇస్తా ఉంటే ప్రతిరోజు ఆమె అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేస్తూ మళ్ళీ తీసుకుపోయింది. అలా బాధలో ఆదరించి ఒక వ్యక్తిత్వము ఆంటీ ఇక్కడ చూస్తున్నాము. మేము అవ్వాలంటే చిన్నప్పటికి ఉండేదాన్ని, కానీ మ్యారేజ్ అయిపోయినప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఇంక మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడికి రావాలంటే ఇక అలాంటి వాళ్ళు మమ్మల్ని పిలిచేవాళ్ళు, మమ్మల్ని ఆదరించేవాళ్ళు. మా ఒక స్నేహ బంధుమిత్రులలో ఒక స్నేహితులు దేవుడి కృపల మేము ఇక్కడ నిలకడగా ఉండటకు వీళ్ళ ద్వారా నాకు ఒక ప్రేమ ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం. ఆమె ఎప్పుడు వచ్చినా ఏ ఫంక్షన్ అయినా సరే, ఎక్కడ కలిసినా సరే ప్రేమ సంబంధాలు సుశీ బ్రాహ్మణ కూర్చోవడం అంత పడకు అంటే ఒక ప్రేమ. ఆ ప్రేమ వచ్చి దేవుని వల్ల ఒకరికొకరు ప్రేమించుకోవడం, ఒకరికొకరు ఆదరించుకోవడం అలాంటి ఒక స్నేహాలు మనము ఇక్కడ చాలా నేను నా లైఫ్లో చూసిన ఇలాంటి స్నేహం ఆంటీ మొత్తంలో మనకు వచ్చినందుకు మేము దేవుని స్తోత్రిస్తున్నాం. ఆమె మంచి హృదయానికి మేము గుర్తులేదు. నెక్స్ట్ జనరేషన్కి ఇలాంటి ఒక సాక్ష్యం వచ్చి పిల్లలకి నెక్స్ట్ మనం ఇవ్వాలి. అందుకని నేను ఇక్కడికి వచ్చి ఒక సాక్ష్యం ఇచ్చినప్పుడు ఈ సహాయం ఇచ్చినప్పుడు పరిష్కరిస్తూ దేవుడికి థ్యాంక్ యూ చెప్తున్నాను. లేదండి ఒక ఫీల్ కనపడతాము. మరి ఫోటో డిస్ప్లే చేయండి.